హలో అండి, నేను ఈరోజు హైదరాబాద్ నుంచి గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తున్నాను. సో ఇది హైదరాబాద్ కృష్ణాపూర్ అన్నమాట. ఇదిగో ఇక్కడ నుంచి మరగా వీళ్ళిద్దరు మా పిల్లలు. సో ఇక్కడ నుంచి మేము చందనగర్ వెళ్తున్నాము. సో ఇప్పుడు చందనగర్ దిగాము. చందానగర్ నుంచి ఇది పిహెచ్ఎల్, ఇక్కడ చూడండి పిహెచ్ఎల్ బోర్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. మా పిల్లలు బయట నుంచి ఫోటో వీడియో తీసుకుంటున్నారు. ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్ అన్నమాట. లోపల నేను టికెట్ తీసుకుంటున్నాను. ట్రైన్ టికెట్ కౌంటర్లో ఉన్నాను. పక్కనే మా ఊడు బ్యాగ్ పట్టుకుని నిలబడి ఉంటాడు. టికెట్ కౌంటర్ అన్నమాట ఇది. టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. మా పిల్లలేమో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ నుంచి వెళ్తున్నాం పైకి. మా చిన్నవాడిని వదిలేసి వద్దాం అనుకున్నాము. అయినా కానీ మన పడుకుని వచ్చాడు. వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదిగో చూడండి చేతులు ఎలా ఊపుతున్నాడు. పైకి 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 ఫుల్ హ్యాపీగా ఉన్నాడుగా, ఎగరేస్తున్నాడు. ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్. పైనుంచి కింద చూస్తుంటే ఇలా కనబడుతుంది. ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ నుంచి మనం గుల్బర్గా వెళ్ళాలన్నమాట. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడిని వదిలేసి వచ్చేవాళ్ళం కదా, ఎంబడపడి ఏడ్చుకుంటూ వచ్చాడు. వచ్చినందుకు వాడు బాగా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలకి సంక్రాంతి సెలవులు రావడం వల్ల గాణగాపూర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ దిగుతున్నారు కిందికి ఎక్సలేటర్ మీద నుంచి. చాలా ಹೇಳ್ರಿ ఇది లింగంపల్లి స్టేషన్. ఇక్కడ నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి మేము గుల్బర్గా దిగాలి. మనిషికి 80 రూపాయలు తీసుకున్నాడు ఒకరి ఛార్జీ. ఇప్పుడు ఎక్కితే గుల్బర్గాలో దిగుతాం. ఇద్దరి మధ్యలో 160 రూపాయలు తీసుకున్నాడు టికెట్ ఛార్జీ. జనరల్ అన్నమాట కోనార్కు. రిజర్వేషన్ టికెట్ బుక్ చేయడానికి మనకు ముందు దొరకలేదు కాబట్టి మనం జనరల్ వెళ్తున్నాము. రైల్వే స్టేషన్. ఇంకా నెక్స్ట్ గుల్బర్గా వచ్చేసాము. ఇది గుల్బర్గా రైల్వే స్టేషన్ రైట్ సైడ్. ఇది వెళ్ళినది ఆటో ఎక్కి బస్ స్టాండ్ వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి గాణగాపూర్ బస్ ఎక్కితే గాణగాపూర్లో వెళ్తాం. ఇది ప్రజెంట్ గుల్బర్గా రైల్వే స్టేషన్. గాణగాపూర్ వెళ్ళడానికి బస్సు ఎక్కాము. ఆ బస్సులో మనకి ముందు సీటు దొరికింది. యాక్చువల్లీ బాగుంది. ఈరోజు వెళ్తుంటే దారిలో ముందు నేను మా అబ్బాయి కూర్చున్నాను డ్రైవర్ పక్కన. బస్ మొత్తం ఫుల్గానే ఉంది కానీ మనకు ముందు సీట్ దొరికింది. మొత్తానికి గాణగాపూర్ వచ్చి సగం అక్కడికి వచ్చామన్నమాట.
ఈ సంగమం దగ్గర భీమా అమరజ నది కలిసిన చోట స్నానం చేస్తున్నాము. మా చిన్నోడేమో స్నానం చేయడానికి భయపడుతున్నాడు. నీళ్ళంటే భయం వాడికి. వాడు ఎప్పుడు వచ్చినా అలాగే చేస్తాడు. వాడెప్పుడు స్నానం చేయడానికి భయపడతాడు, నీళ్ళంటే భయం. కానీ మనకి వాటర్ దొరకడం మనకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఇంత వాటర్ మంచిగా దొరకదు కదా. ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ మేము 1 గంట సేపు ఎంజాయ్ చేశాను పిల్లలతో. ఈసారి వాటర్ ఫుల్గా ఉన్నాయి, సంక్రాంతి కదా, బాగానే వాటర్ ఉన్నాయి. మా చిన్నోడిని ఎంత స్నానం చేసుకోమని మునగ భయపడతాడు వాటర్ అంటే. ఇక్కడ 1 అవర్ బాగా ఎంజాయ్ చేసాం వాటర్లో. మనకు హైదరాబాద్ సిటీలో ఇలా వాటర్ ఎక్కడ దొరకవు కదా, అందులో పారే వాటర్ నది, భీమా నది కదా. ఇది సంగమం దగ్గర స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అవదంబర వృక్ష అని ఉంటుంది కదా, ఇక్కడే అందరూ కూర్చొని పారాయణం చేస్తూ ఉంటారు. ఇది చెట్టు మధ్యలో ఉంటుంది చూడండి, మా పిల్లల వెనకాల, అదే అవదంబర వృక్ష. ఇక్కడ మామూలు టైంలో ఖాళీ ఉంటుంది, కానీ ఇప్పుడు పౌర్ణమి కదా కొంచెం జనం ఉన్నారు. ఇంకా కొన్ని పౌర్ణమిలకి అయితే ఫుల్ రష్ ఉంటుంది, ఇంత కూడా ఖాళీ ఉండదు. ఈ పౌర్ణమి ఇది బయట సైడ్ అన్నమాట. దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తే నది ఎలా కనబడుతుంది. ఇది అవదంబర వృక్ష ఉన్న చోట అన్నమాట ఇది.